డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. అధికారం కోల్పోయి కనీస ప్రతిపక్ష హోదా కూడా రాక ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు కేసులు, మరోవైపు బ్రేకులు, మరోవైపు షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో రోజుకు ఎవరో ఒకరు రాజీనామా చేస్తూ బయటికి వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి. కీలక నాయకులు పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు చాలామంది, ఆలనాని గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఈయన సామినేని ఉదయ్ భాను గారు లాంటి పెద్ద సీనియర్ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆర్ కృష్ణయ్య, ఆయన రాజ్యసభ సభ్యుడు. సో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. దట్ మీన్స్ వైసీపీకి కూడా రిజైన్ చేసినట్టే. వైసీపీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవి కాబట్టి ఆయన ఆ పదవిని వదులుకున్నారు, రిజైన్ చేశారు. సో దీనికి కారణాలు ఏంటి, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటనేది చెప్పుకుంటే, యాక్చువల్లీ ఆర్ కృష్ణయ్య అందరికీ బీసీ ఉద్యమ నాయకుడిగా అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో అనుకుంటా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీకి రిజైన్ చేశారు, కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ నిరుద్యోగంగా ఖాళీగా ఉండేసరికి అతని ద్వారా బీసీల ఓట్లకు గాలం వేయొచ్చని, బీసీ మౌత్ పీస్గా ఆయన మారతారని, రాజకీయంగా ఆయన వాడుకోవాలని ఆయన్ను వైసీపీ ఆహ్వానించడం, ఆయన వైసీపీ ద్వారా రాజ్యసభ సభ్యుడిగా మారడం, అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆ వైసీపీ వాయిస్ గట్టిగా వినిపించడం, తెలుగుదేశం పార్టీని విమర్శించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూనే ఉన్నారు. వారానికి ఒకసారి రావడం, జగన్ను పొగడడం, వెళ్ళిపోవడం. వారానికి ఒకసారి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు పొగడడం, వెళ్ళిపోవడం. మళ్ళీ రావడం, బీసీలకు జగన్ ఉద్ధరించారు, బీసీలకు ఆర్థికంగా ఆదుకున్నారు, అది ఇదని చెప్పడం, వెళ్ళడం. ఇలా జరుగుతూ వచ్చింది. గత 2.5-3 ఏళ్ళుగా ఆయన రాజకీయం ఇలాగే జరిగింది. సో ఇప్పుడు అధికారం కోల్పోయింది వైసీపీ. ఈ 3 నెలల్లో ఆయన ఏమీ రాలేదు, వైసీపీ తరపున ఏమీ వకాలతో పుచ్చుకోలేదు, వైసీపీ గురించి ఏమీ మాట్లాడలేదు. సో చివరికి ఒక షాకింగ్ ఏంటంటే ఆయన రిజైన్ చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. మేబీ గత కొంతకాలంగా ఒక నెల రోజుల నుంచి పుకార్లు వస్తూనే ఉన్నాయి, ఆయన బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు అని. యాక్చువల్ ఆయనకు తెలంగాణ పాలిటిక్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్. తెలంగాణ పాలిటిక్స్లో అప్పట్లో ఆయన టీడీపీలో కీ రోల్ కూడా పోషించారు, కానీ అలా టీడీపీకి దూరం అయ్యారు. సో ఇప్పుడు ఆయనకు మళ్ళీ తెలంగాణ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పుట్టి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంట. సో ఇప్పుడు ఆయనకు వైసీపీ నామినేటెడ్ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి మేబీ బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆయనకు అదే పదవి వచ్చినా రావచ్చు కాక. సో మొత్తానికి ఇది ఆయనకైతే, అంటే వైసీపీకి అయితే షాకింగ్. వైసీపీకి ఉన్న బలమంతా ఎమ్మెల్సీలో రాజ్యసభ సభ్యులే. ఎమ్మెల్సీలో ఆల్రెడీ 2 ఎగిరిపోయారు, రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు వెళ్ళిపోయినట్టే. బేదమస్తాన్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఈరోజేమో ఆర్ కృష్ణయ్య గారు. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారు. అంటే ఉన్న నాయకుల్ని కాపాడుకోవడం నిజంగా వైసీపీకి సవాల్. ఒకవైపు ఏమో పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేదు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కుదరట్లా, మరోవైపు ఏ రోజు ఏ కేసు ముంచుకొస్తుందో తెలియట్లా. సో ప్రజల్లో ఓడిపోయినందుకు ఏమైనా ప్రజల్లో సింపతి ఉందా, పార్టీ వ్యవహారం, పార్టీ పద్ధతి ఏమైనా మారుతుందా, పార్టీ రాజకీయ విధానాలు ఏమైనా మారుతున్నాయా అంటే అది కూడా లేదు. సో ప్రజల్లో, అంటే ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఒక 100 రోజులు అయిపోయిన తర్వాత ఓడిపోయిన పార్టీ మీద ప్రజల్లో సింపతి ఉంటుంది. సో ప్రభుత్వ వ్యతిరేకతను ఈ పార్టీలు అందుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ వైసీపీకి ఆ అవకాశం కనిపించట్లేదు. కాబట్టి ఆ పార్టీలో నాయకులకు భవిష్యత్తు మీద నమ్మకం పోయింది, భవిష్యత్తు మీద బెంగ పెరిగింది. సో అందుకని వాళ్ళు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారనమాట. సో దానిలో భాగంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆర్ కృష్ణయ్య గారిని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పొలిటీషియన్ కాదు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన అంత సీరియస్గా తీసుకోవాల్సిన పొలిటీషియన్ కాకపోతే వైసీపీ వాళ్ళే అతన్ని పెద్ద చేసి రాజ్యసభ సభ్యుడిగా చేర్చి ఆయన్ను వాడుకొని ఆయన చేత ప్రచారం చేయించుకొని చివరికి ఇప్పుడు ఆయన దెబ్బేశారు పార్టీకి. థ్యాంక్ యూ.